హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ టెహ్రాడూన్కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ను మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ డేట్సు, అదేవిధంగా టెస్ట్ ప్యాటర్ను, ఎగ్జామ్ డేట్సు, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వీడియోని చూస్తున్న వారైతే ఒకసారి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మనం వివరాల్లోకి వెళ్తే మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ చూసుకుంటే మనకు 4/2024 అంటూ ఇవ్వడం జరిగింది. మనకిది 2024 ఫిబ్రవరి 29న రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే మనకు బాయ్స్ మరియు గర్ల్స్కి అయితే ఇద్దరికీ అవకాశం ఉంటుంది. ఎవరైతే 8th క్లాస్ చదవాలనుకుంటారో దానికి సంబంధించి అయితే అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో 8th క్లాస్ నుంచి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు 8th క్లాస్ నుంచి 12th వరకు అయితే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది 2025 జనవరి ఇంటేక్కు సంబంధించి బ్యాచ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకు దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు 2024 జూన్ 1న ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు దీంట్లో అడ్మిషన్కి సంబంధించి ఏజ్ చూసుకుంటే 11.5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలంటే ఇవ్వడం జరిగింది. అంటే మనకు 2025 జనవరి 1 వరకు 11.5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే మనకు 2012 జనవరి 2 నుంచి 2013 జూలై 1 మధ్య జన్మించిన వారికి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకుంటే 7th క్లాసు పాస్ అయిన వారు లేదంటే 7th క్లాసు చదువుతున్న వారైతే మనకు 2025 జనవరి 1 వరకు పాస్ అయి ఉండాలంటే ఇవ్వడం జరిగింది. మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ నాలెడ్జీ, అదేవిధంగా ఇంగ్లీషు 3 సబ్జెక్టులు అయితే రావడం జరుగుతుంది. సో మనకు మ్యాథ్స్కి సంబంధించి చూసుకుంటే మనకు 9:30 to 11 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకుంటే 12 to 1 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఇంగ్లీష్కి సంబంధించి 2:30 to 4:30 వరకు అంటే 2 అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మార్క్స్ ఏ విధంగా ఉండే చూసే ప్రయత్నం చేద్దాం. మనకు సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ చూసుకుంటే మనకు ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి 125 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి చూసుకుంటే 200 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకుంటే 75 మార్క్స్. ఎవరైతే రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో వారికైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి 450 మార్క్స్కు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 400 మార్క్స్ రిటన్ టెస్టు, అదేవిధంగా 50 మార్క్స్ ఇంటర్వ్యూ. సో టోటల్గా మనకు 450 మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే రిటన్ టెస్ట్ క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో వారికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్స్ అయితే వారికి ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే మనకు ఇంటర్వ్యూకి సంబంధించి డేట్ అయితే ఇవ్వలేదు. సో తర్వాత మనకు టీఎస్పీఎస్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు ఇంటర్వ్యూ చూసుకుంటే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ఇంటర్వ్యూలు అయితే చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూలో కూడా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామ్ కూడా మనకు సెలెక్టెడ్ మిలిటరీ హాస్పిటల్లో మాత్రమే ఆ స్టూడెంట్కి అయితే మనకు మెడికల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు రిజల్ట్కి సంబంధించి చూసుకుంటే మనకు RIMC.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనకు రిజల్ట్ అందుబాటులో ఉంటాయి. మనకు ఎవరైతే రిటన్ టెస్ట్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారో ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ అయితే మనకు టీఎస్పీఎస్సీనే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ రిజల్ట్స్ మాత్రమే మనకు RIMC.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. సో అప్పటి వరకు మనమైతే టీఎస్పీఎస్సీని ఫాలో అవుతూ ఉండాలి. మనకు ఎగ్జామ్ సెంటర్ సంబంధించి చూసుకుంటే మనకు తెలంగాణ స్టేట్లో అయితే హైదరాబాద్లో మాత్రం ఇవ్వడం జరిగింది. కాలేజీ ఫీజుకి సంబంధించి చూసుకుంటే మనకు జనరల్ క్యాండిడేట్స్ అయితే 77,500 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా SC/ST క్యాండిడేట్స్ అయితే 63,900 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ పే చేసుకోవాలి. అదేవిధంగా 30,000 రూపీస్ అయితే కాషన్ డిపాజిట్గా మనం పే చేయవలసి ఉంటుంది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్తారో అప్పుడు మాత్రం ఈ 30,000 రూపీస్ మనకు రిటర్న్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ప్రొసీజర్ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ కోసం అయితే మనం ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే మనకు ఆఫ్లైన్లో రావడం జరుగుతుంది. మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు మనకు బుక్లెట్, అదేవిధంగా మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్కి సంబంధించి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ నుంచే మనకు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ పే చేయాలి. అదేవిధంగా SC/ST క్యాండిడేట్స్ అయితే 555 రూపాయలు పే చేయాలి.
ఇది మనకు RIMC.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మనం పేమెంట్ చేసుకోవాలి. ఆన్లైన్లో పేమెంట్ చేయని వాళ్ళు డీడీ తీసి కూడా మనకు ది ఫేవర్ ఆఫ్ ది కమాండెంట్ RIMC ఫండ్ అంటూ దానికి సంబంధించి మనం డీడీ తీసి పంపించవచ్చు. సో డీడీ తీసి పంపించిన వాళ్ళకు కూడా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మనకు అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్తో పాటు మనకు బర్త్ సర్టిఫికెటు, అదేవిధంగా మనకు లోకల్ రెసిడెన్సీ సర్టిఫికెటు, అదేవిధంగా SC/ST క్యాండిడేట్స్ అయితే వారికి సంబంధించిన సర్టిఫికెటు, అదేవిధంగా మనం ఏ స్కూల్లో చదువుతున్నామో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తోటి అటెస్టేషన్ చేసిన ఫామ్ అయితే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డుకు సంబంధించి జిరాక్స్ కాపీ, అదేవిధంగా మనకు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని మనమైతే అప్లికేషన్ ఫామ్ తోటి మనం TSPSCకి పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పంపాల్సిన లాస్ట్ డేట్ చూసుకుంటే 2024 ఏప్రిల్ 15 లోపు పంపాల్సిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు TSPSCకి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. మనం డైరెక్ట్గా TSPSCకి మాత్రమే పంపించాల్సి ఉంటుంది. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీకి అయితే పంపించకూడదు. ఇది పంపిన వాళ్ళకైతే అప్లికేషన్ ఫామ్ అయితే యాక్సెప్ట్ చేయబడదంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మన తెలంగాణ విద్యార్థులు అయితే TSPSCకి మనం పోస్ట్ చేయవలసి ఉంటుంది. ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అయితే మనకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ నుంచి రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ మీద మనకు RIMC హోలోగ్రామ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఈ సీల్ లేకుండా వచ్చిన ఫామ్స్ అయితే యాక్సెప్ట్ చేయబడవు. అదేవిధంగా మనం జిరాక్స్ తీసినా కూడా ప్రింట్అవుట్ తీసుకున్నా కూడా ఆ ఫామ్స్ అయితే యాక్సెప్ట్ చేయబడవంటూ మనకు స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్ చేసుకొని హోలోగ్రామ్ ఉన్న అప్లికేషన్ ఫామ్ మాత్రమే మనకు TSPSCకి పంపించే ప్రయత్నం చేయండి. సో ఇదైతే మనకు RIMCలో మనకు 8th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు అయితే చదువుకోవడానికి మంచి ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు RIMSC అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి కొంత సమాచారం. సో ప్రధానంగా మన పాయింట్ చూసుకుంటే మనకు ఇది అప్లికేషన్స్ పంపవలసిన లాస్ట్ డేటు 2024 ఏప్రిల్ 15 లోపు మనం TSPSCకి పంపించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు 2024 జూన్ 1న కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఇంటర్వ్యూకి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వారికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్స్ అయితే మనకు TSPSC అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకు ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ అయితే రావడం జరుగుతుంది. చూసారుగా ఇది మనకు TSPSC నుంచి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్కి సంబంధించి ఎగ్జామినేషన్ నోటిఫికేషను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.